కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే, కర్ణాటక వాళ్ళు జరంత బియ్యం మాకు అమ్మరా మాకు కమ్మి పడ్డే అని అడుగుతుండే. అంటే తెలంగాణ 10 మందికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. అంత అద్భుతంగా తీర్చిదిద్దినాం మనం. కానీ ఇలా తెలంగాణ ఇలా వెనుకడుగు పడతా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి ఇలా ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. మన ఉమ్మడి మెదక్ జిల్లా రూరల్ తెలంగాణలో అత్యధికంగా 7 సీట్లు గెలిచి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు అండగా నిలబడ్డది. మనమందరం కష్టపడాలి. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 10కి 10 బీఆర్ఎస్, 10కి 10 బీఆర్ఎస్ గెలిపించి మనం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలి, ఇస్తామన్న నమ్మకం కూడా నాకు ఉన్నది. ప్రజలు మన వైపే చూస్తున్నారు, నమ్మకం మన వైపే ఉంది. తేలిపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు, భ్రమలు, ఇవన్నీ నీటి బుడగలు అనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇవాళ కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు, అభివృద్ధి పథంలో దీన్ని నడిపించి చూపించిండు. అరేగా పటాన్ చెరువులో నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఇచ్చిన, పటాన్ చెరువుకు ఆర్డీఓ ఆఫీస్ జీవో తెచ్చిచ్చినాం. రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైనా ఆర్డీఓ ఆఫీసు రిబ్బన్ కత్తిరియరు, రిజిస్ట్రేషన్ ఆఫీసు చాలు చేయరు. ఇదేం గవర్నమెంటు? కొత్త ఇచ్చుడు విడిచిపెట్టండి, కేసీఆర్ ఇచ్చినవి కూడా నడవయా? ఆడ గంత పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 200 పడకల ఆసుపత్రి పటాన్ చెరువులో కేసీఆర్ శాంక్షన్ ఇచ్చి ఆయనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కొట్టిండు. ఏడాది అర్థమైనా ఇంకా దవాఖాన పూర్తి కాదు, ఆ పనులు ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి.